సింగరేణిలో జరిగిన పలు నియామకాలపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది యాజమాన్యం. నియామకాల పేరుతో డబ్బు వసూలు చేసిన పలువురు ఉద్యోగులను ఇప్పటికే సస్పెండ్ చేసింది. నియామకాల్లో అవకతవకలపై సింగరేణి ఎండీ బలరాం ఏసీబీకి లేఖ రాశారు. దీంతో ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో విచారణ చేపట్టారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పలు స్కామ్లకు సంబంధించి కూడా ఏసీబీ విచారణ చేపట్టింది. ప్రస్తుతం గొర్రెల స్కామ్ కి సంబంధించి ఇప్పటికే ఫోకస్ పెట్టినటువంటి ఏసీబీ ప్రస్తుతం సింగరేణిలో జరిగినటువంటి ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కూడా కేసు నమోదు చేసింది. ఎండీ బలరాం లేఖ నేపథ్యంలో కూడా ఏసీబీ ఈ కేసును టేకప్ చేస్తుంది. మెడికల్ ఇన్వాల్యుయేషన్ నియామకాలలో అవకతవకలు జరిగాయి. నియామకాల పేరుతో కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే పలువురిని సింగరేణి యాజమాన్యం సస్పెండ్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ ఎండీ లేఖ ఆధారంగా కూడా ఎవరెవరి నియామకాలు జరిగాయి, ఎవరిని అక్రమంగా ఉద్యోగాలు తీసుకున్నారు అన్న అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతోంది ఏసీబీ. ఇప్పటికే రీసెంట్ గా గొర్రెల స్కామ్ కేసును గచ్చిబౌలి పిఎస్ లో నమోదైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏసీబీకి ట్రాన్స్ఫర్ చేసింది. మరోపక్క ప్రస్తుతం ఎండీ బలరాం లేఖ నేపథ్యంలో కూడా మరో కేసు ప్రస్తుతం సింగరేణి ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఒక భారీ స్కామ్ గా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసును ఏసీబీకి ట్రాన్స్ఫర్ చేసిన ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఎవరైతే డీజీ టీవీ ఆనంద్ నేతృత్వంలో కూడా డీఎస్పీ రమేష్ ప్రస్తుతం ఈ కేసును విచారిస్తా ఉన్నారు. త్వరలోనే దీంతో కూడా కీలక అరెస్టు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి.